మాట్లాడినా వారికి లీగల్ నోటీస్ పంపిస్తుంటారు. సీఎం రమేష్ గారికి లీగల్ నోటీస్ ఎందుకు పంపించలేదండి? ఒకవేళ సీఎం రమేష్ గారు నువ్వు నా ఇంటికి వచ్చి విలీనం ప్రక్రియ గురించి నువ్వు చర్చిస్తే నేను పెద్దవాళ్ళతో మాట్లాడి చెప్తా అన్నా, వాళ్ళు వద్దన్నారు, అదే విషయం నీకు కన్వే చేశానా లేదా అనే మాట స్పష్టంగా చెప్పిండ్రు. ఆధారాలు ఉన్నాయని చెప్పిండ్రు. చెప్తే వారికి లీగల్ నోటీస్ ఎందుకు పంపించలే? కేటీఆర్ గారు ఎంతమందికి పంపించుంటారు లీగల్ నోటీస్? మీకు తెలుసు కదా. వారి మీద పార్టీని మెర్జ్ చేయడానికి నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు మధ్యవర్తిత్వం చేయడానికి బీజేపీ నాయకత్వం దగ్గరికి వచ్చినావు, నా దగ్గరికి వచ్చి మాట్లాడినావు అన్న వ్యక్తి మీద ఒకవేళ అందులో నిజాయితీ లేకపోతే, నిజం లేకపోతే నువ్వు లీగల్ నోటీస్ పంపిస్తుంటే కదా. ఎంతమందికి పంపించలే కేటీఆర్ గారు లీగల్ నోటీస్? సో అది వాళ్ళ మౌనమే అర్ధాంగీకారం కింద చూడాల్సి వస్తుంది. విలీన ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అని చూడాల్సి వస్తుంది. ఒకటి. రెండు, నేనేమంటున్నా, అలా ఒకవేళ సీఎం రమేష్ గారు మాట్లాడితే అది బిలో బెల్త్ పాలిటిక్స్ అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే అందులో ఓడు పాపం మన ప్రగతి భవన్ అని వారు పెట్టుకున్నారు, ఇప్పుడు మేము ప్రజాభవన్ అంటున్నాము. అందులో పోయి బయటకు వస్తుంది అలా ఆయన అసలు మీరు నేను మాట్లాడేది ఉండదు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళ పేరు మీద ఒక నోట్ వస్తుంది, వాళ్ళు కేసీఆర్ పాలన ఆహో అన్నారు, ఓహో అన్నారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేనేమంటున్నా, అంత నెరి అబద్ధాలు కూడా ఎవరు ఆడుండరు. ఒకవేళ అట్లా ఆడితే మీరు లీగల్ నోటీస్ పంపే ఆప్షన్ ఉంది. అది మీరు అందరి మీద అప్లై చేసారు, సీఎం రమేష్ గారి మీద ఎందుకు చేయలేదనే దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. ఒకటి. రెండు, నేనేమంటున్నా, ఏపీ ముఖ్యమంత్రి గారి కుమారుడు మంత్రి లోకేష్ గారిని ఎందుకు గెలిచారు అంటే మామూలుగా ఏదైనా ఇంకేం అది కలవడం తప్పేలా అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ లో మీరు ఒక డిబేట్ చేశారు, మీరే చెప్పండి. ఈ పాయింట్ లో కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా అంటున్నా, కలవడం తప్పేలా అవుతుంది? కలవడం తప్పు కాదు సార్. ఆయన ఒక యంగ్ లీడర్ ఏదో ఫంక్షన్ లో కలిసాము లేదా ఒక సందర్భంలో కలిసామంటే అది వేరు. రాజకీయాల్లో అక్రాస్ ద పార్టీస్ కలిస్తే విష్ చేసుకునే సంస్కృతి సంస్కారం అందరికి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా పోయి కలవడం అనేది వారు చెప్పాలంటున్నా, నేనేమన్నా. పీసీ ఘోష్ గారు మీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు, లోకాయుక్త చేశారు, అన్నీ చేశారు. వారు ఇచ్చిన రిపోర్టును తప్పుపట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే నేను అడుగుతున్నా, వారు చాలా ఓపెన్గా ఇది దాదాపు 38,000 కోట్ల ప్రాజెక్టు ఆ రకంగా వారు చాలా కేటగిరికల్గా కేసీఆర్ గారు గిల్ట్ అని చెప్పారు. రేపు అది సభ ముందుకు రాబోతుంది. నేను ఏబిఎన్ వేదిక ద్వారా నేను సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, లెట్ కేసీఆర్ గారు మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డైవర్ట్ అవుతుంది, అసెంబ్లీకి వచ్చి సమాధానం ఇచ్చుకోమని కమిషన్ రిపోర్ట్ ఇస్తే అయిపోతుంది. సంబంధం లేదు. మీరు అవినీతి చేయకపోతే ఆ రోజు రండి, విలీనం చేయకపోతే దీనికి సంబంధం లేదు. కానీ టాపిక్ నేను ఇక్కడ మనం ఒకటే నేనేమంటున్నా, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన నేషనల్ కేసు ఉత్తరించారు, వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ మధ్య కాలంలో చాలా ఎలిగేషన్ చేస్తారు మోడీ గారు. వాళ్ళు ఒప్పుకుంటారా? మరి వాళ్ళు మోడీ గారి మీద చేసిన ఎలిగేషన్ కరెక్ట్ అయితే నేషనల్ హెరాల్డ్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడు వాళ్ళు అది ఉన్నప్పుడల్లా అవసరం. మా పార్టీ అంతర్గత సంస్థల విషయంలో జరిగిన ఒక చిన్న దీన్ని పట్టుకొని అంత 50-60 కోట్లకు సంబంధించి వారు నేరం చేస్తారన్నట్టుగా అక్యూజ్ చేస్తున్నారు. ఇది 50,000 కోట్ల నేరము, 1,10,000 కోట్ల తెలంగాణ ప్రజల సొత్తు. అంతా తీసినాక తేలించింది ఎంత అంటే 27 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈడీ ఎంటర్ అవ్వడానికి అది మనీ ఉందా లేదా అనేది అనేది కాదు. తెచ్చినందుకు చెప్పాను. నేను ఒక్క మాట చెప్పి ఇప్పుడు మన గువ్వల బాలరాజు గారు అంటే మీకు తెలుసు కదా, వారు కేసీఆర్ కు నమ్మిన బంటుగా మొత్తం అదంతా వాళ్ళందరినీ పట్టించి చేశారు అనేది. అదే బిఎల్ సంతోష్ గారినే దీంట్లో లాగాలని చూసిన ప్రయత్నం. ఒక రకంగా మునుగోడు బై ఎలక్షన్ వాళ్ళు గెలవడానికి అదొక పెద్ద ఆయుధమైంది ఆ రోజు, మీకు తెలుసు కదా. అంత కేసీఆర్ కు అనుంగా కేసీఆర్ గారికి అనుంగా అనుచరులే ఒక్కొక్కరు తట్టబుట్ట చదువుకొని పయనమవుతున్నారంటే ఆ ఆన్సర్ చెప్పాల్సింది వాళ్ళు. ఇక్కడ ఇంకో డౌట్ పొద్దున ఎవరో పెద్ద మనిషి అన్నాడు, వాళ్ళే సర్దుకొని వెళ్ళిపోతున్నారా వీళ్ళే పంపిస్తున్నారా అనే చర్చ. అప్పుడు ఎంపీ క్యాండిడేట్లను పంపించారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు ఆ చర్చ వచ్చింది, వాళ్ళే పోతున్నారా తెలుగుదేశం నాయకత్వమే పంపిస్తుందా టీఆర్ఎస్లోకి అనే చర్చ అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ నాయకత్వమే కొంతమందిని బీజేపీలోకి
ఇంట్రూల్ చేస్తోందా అనేది చర్చ కూడా ఉంది. Right, anyway. అది కాదంటే ఆడ ఒకటేసారి మెర్జర్ అంటే మళ్ళీ కేసీఆర్ ఇబ్బంది అవుతుంది కదండి. కాదు, ముందే మా దారి మేము అంటే చూసుకుంటాం అంటే అనుకుంటున్నాం. చర్చ ఏంటంటే ఒకేసారి మేజర్ అంటే కొంత స్టాంపెడ్ అయ్యే ప్రమాదం ఉంది అక్కడ, తోపులాట తొక్కిసలాటలు. అంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సో